చెప్పండి నాన్న, నా పెళ్లి చెయ్యండి అని నేను మిమ్మల్ని అడిగానా? నువ్వు గడప దాటితే ఇంక ఇంటికి రావంట. వీరుకి ఏం తక్కువరా? అందం లేదా, చదువు లేదా, ఆస్తి లేదా? ఏం లేదని? తను మనకి బావ, సూర్యమావయ్య కొడుకు. సారీయా? వీరు హాయ్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అక్షయ్ కూడా నేనంటే ఇష్టమేనని అశ్విని వదిన నాన్నకి చెప్పింది. వదిన ఎలా పొరపాటు పడిందో నాన్న కూడా అలానే పొరపాటు పడి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. నాకు బేసిక్గా ఇష్టం ఉండడం వల్ల నేను వద్దనలేదు. మిస్ఫైర్ అయింది. మీ అందరితో కలుద్దామని అనుకున్నది ఇలా బాధ పెట్టడానికి కాదు. ప్లీజ్ ఆ విషయం మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. లెట్స్ ఫర్గెట్ అబౌట్ దిస్ మ్యాటర్, ఓకే? ఫ్రెండ్స్, ఏ ఇష్టం లేదా? Hey, come on, man. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే. పెద్దవాడి అనుకున్నాన్రా, నువ్వు పెద్ద మనసున్నవాడి కూడా నాన్నా. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్ము ఎదురు చూసి. ఇంకా మీ ఇష్టం. నీకోసం తెచ్చా కలకండ. ఇప్పటి వరకు ప్రతి ఛానల్లో ప్రతి వంతల
తెలియదేమంటారయ్యా? వీరు ఎక్కడ? సిన్నయ్య గారు అశ్వినమ్మ గారింటికి వెళ్ళారండి. ఓ ఏంటి, అశ్విని వాళ్ళ ఇంటికా? ఎందుకు? తెలీదయ్య గారు, వెళ్ళి కూడా చాలాసేపు అయింది. అక్షను అందన కోపంతో అందరితో గొడవ పట్టాను కానీ వెళ్ళాడా ఏంటి? గాడ్, వీరు అసలు ఆవేశపడాడు. నేనుండగానే దీపు మీద ఆవేశపడ్డాడు. ఇప్పుడు అక్కడ ఏం గొడవ చేస్తాడో ఏంటో. ఏంట్రా ఇవన్నీ? లంచం. నన్ను మీలో కలుపుకున్నందుకు లంచం. అయ్యో సో మీ అందరికీ నా మీద కోపం పోయింది కదా? ఓ ఏం మాట్లాడుతున్నావు వీరు? ఇంకా కోపం ఏంటి? నాన్ సెన్స్. వాట్ ఎవర్. అక్షత్ తరపున నా తరపున సారీ. అక్షన్ ఇచ్చి పెళ్లి చేయడం తప్ప ఇంకేం చేయమన్నా నీకోసం చేస్తా. ప్రామిస్. ఓకే? ఏం అక్కర్లేదు, అందరూ ఇలా ఫ్రెండ్లీగా ఉండండి చాలు. షూర్ బాస్. నా వరకైతే నువ్వు రుద్దు కన్నా ఎక్కువే. అయ్యో బావా, నువ్వు ఇలా అని తెలిస్తే మామయ్య అడగడానికి ముందే నేనే నీకు ఐ లవ్ యూ చెప్పేదాన్ని. హలో హలో అశ్విని. అది ఇచ్చేయి. ఓకే ఓకే, వద్దమ్మా, నేను వెళ్తున్నా. మళ్ళీ మీతో కొట్లాడే ఓపిక నాకు లేదు. బాయ్. వీరు అయ్యో, ఆగు. వీరు. బావా ఆగు, నా మాట విను. హలో అశ్విని. అశ్విని, నో, ఐ కాంట్ బేర్. వీరు ఒక్కసారి నా మాట విను వీరు, ప్లీజ్ ఆగు ఆగు. నో, నేను ఆగను. నేను ఎవరి మాట వినను. బాయ్. వీరు వీరు వీరు. బావా ఏంటి, నేనంటే అంత భయమా? భయం కాదు, వణుకు. బాయ్. 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 వరద ఇల్లు జాగ్రత్త, నేను బయటకు వెళ్ళి వస్తాను. రే వీరు, ఎక్కడికి వెళ్ళావు వీరు? ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అశ్విని వాళ్ళ ఇంటికి వెళ్ళావా? చెందుకెళ్ళావు? వెళ్ళి ఏం చేసావు? అందరినీ నానా మాటలు అన్నావా? అక్షతో పెళ్లి ఒప్పుకోనందుకు అందరినీ చెడమడ తిట్టుబడేశావా? మొత్తం ఖర్చంతా తీర్చుకున్నావా? చిన్నాళ్ళు నా మంచితనం, నా బాంధవ్యం అన్ని నాశనం చేసేసావా? ఎందుకు ఎలా తయారయ్యో? నీ అమ్మ కూడా ఇంతే. చెప్పేది వినేది కాదు, అర్థం చేసుకోకపోక అపార్థం చేసుకునేది. ఆ తాన్లోదిగా ఈమెకు కూడా హలేక్కి నోట్లోంచి ఊడిపడ్డావు. కాలం మారింది కదా, నీలో అలాంటి ఫీలింగ్స్ ఉండవనుకున్నాను. మారరు, మీరు మారర్రా. తరతరాలు మారినా నువ్వు మీ అమ్మలాంటి వాళ్ళు మారర్రా. పోయిందిరా చిన్నాళ్ళు పెంచుకున్న అనుబంధం, చిన్నాళ్ళు పెంచుకున్న మమత, అంతా నీ ఒక్కడి వల్ల నాశనం అయిపోయిందిరా. ఇప్పుడు వాళ్ళకి నా మొక్క వల్ల వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పనరా? చెల్ల సర్ది చెప్పను. సరే, నాకు తప్పదుగా.
అమ్మ అశ్విని, హలో. సారీ తల్లి, జరిగిన దానికి బాధగా ఉంది. యాక్చువల్గా వీరు తరపున మీ అందరికి నేను సారీ చెప్తున్నాను. అసలు వాడు ఏంటి మావయ్య, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? మాకు మీరు సారీ చెప్పడం ఏంటి? నిజానికి మేమే మీకు సారీ చెప్పాలి. ఇందాక వీరు వచ్చి అక్ష మనసు తెలుసుకోకుండా సంబంధం అడిగినందుకు మీ తరఫున సారీ అడిగాడు. హలో మావయ్య, హలో, ఏంటి, ఏమైంది? చేయలేదమ్మా, చేయలేదు. చింకేమన్నాడు? అసలు వీరు ఇంత సరదాగా ఉంటాడని మేం కల్లో కూడా అనుకోలేదు తెలుసా. నిజం చెప్పాలంటే మేమందరం వీరుని అపార్థం చేసుకున్నాం మావయ్య. అక్షయ్ నిజంగా వీరుని మిస్ అయింది. ఆ విషయంలో అందరం మీకు సారీ చెప్పే రోజు వస్తుంది. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను మావయ్య. ఉంటాను. వీరు, అది అది నువ్వు వెళ్ళిపోవడంలో తప్పేం లేదమ్మా. సందర్భాన్ని బట్టి అభిప్రాయాన్ని, వ్యక్తిత్వాన్ని మార్చుకునే ఇలాంటి మనిషితో కలిసి ఉండటం కన్నా వేరుగా ఉండటమే మంచిదమ్మా. అన్నయ్య, యు గ్రేట్ అన్నయ్య, రియల్లీ గ్రేట్. ఇప్పుడే అక్షయ ఫోన్ చేసింది నువ్వు అక్కడికి వెళ్తావని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అలాంటిది నువ్వు వెళ్ళడం, సారీ చెప్పడం, అందరితో ఎంజాయ్ చేయడం, గుడ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎంతైనా ముంబై కల్చర్ కదా. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఐ లవ్ యూ అన్నయ్య. ఇదమ్మా వీళ్ళ కల్చర్. వీళ్ళకి నచ్చేలా ప్రవర్తిస్తే మంచివాణ్ణి, నా గురించి ఆలోచిస్తే చెడ్డవాణ్ణి. ఇలాంటి వాళ్ళ దృష్టిలో మంచివాణ్ణి అనిపించుకొని నాన్నలా మిగిలే కంటే నీ కొడుగ్గా మిగిలి చెడ్డవాణ్ణి అనిపించుకోవడమే నాకు ఇష్టం. వస్తానమ్మా. వద్దంటే ఇనకపోతివి, నా నోరు మోయిస్తేవి. ఇంకేం చేయనే, గట్లనే పోయిరా. కాని జర జాగ్రత్త బిడ్డ, పైసలు కూడా తక్కువ ఉన్నాయి. ఆపరేషన్కి అయితే అసలే లేవు. ఏం చేస్తావో, ఏడుంటావో ఏం సమజైతే లేదు. గంత పెద్ద పట్టణానికి పోతున్నావు, గడ తెలిసిన మా ఒక్కటి లేకపోయే. నాకైతే మస్తు పరేషాన్గా ఉంది బిడ్డ. అరే నువ్వేం ఫికర్ చేయకే. పుట్టినప్పుడు మనిషికి ఎవరు ఎరకనే, పరిచయం చేసుకున్నాకనే కదా బంధాలు పెరిగితే బంధువులు అవుతారు. గా పట్నంలో అయినా ఇంతే, గాడ కూడా మనుషులే కదా ఉన్నారు. భయం ఎందుకు? నీకు సెప్పుడు కంటే నోరు మూసుకుని ఉండు మంచిది. పోయిరా బిడ్డ, దైన్యంగుండు. మన గట్టు మైసమ్మ తల్లి, గా మేడారం సమ్మక్క నిన్ను ఈ గండ నుంచి కాపాడతాది. సరేనా? ఏంది బిడ్డ ఇది? తెలుసో తెలియకో నిన్ను కష్టపెట్టుంటే నన్ను క్షమించు పెద్దమ్మ. ఏయ్, ఏం మాట్లావి పాగలదానా?
నువ్వు సల్లంగా ఉండాలి, మంచిగా నవ్వుకుంటే ఇంటికి రావాలా. పోయిరా బిడ్డ, పోయిరా. ఏమే రాములమ్మ, బిడ్డ పట్నం బయలుదేరినదా ఏంది? అవు మామా. పోయొస్తా తాత, మంచిగా బువ్వ తిని పండుకో. పానం మంచిగా లేకుంటే అమ్మ దగ్గరికి పో. నిన్ను వాళ్ళ అయ్య తీరిన చూసుకుంటది, సరేనా? నా సంగతి సరే బిడ్డ. గౌరీ ఆపరేషన్కి పైసలు జమైనాయా? లే తాత, గదే పరేషాన్గుంది. పట్నంలో చూడాలి. వస్తా తాత, వస్తానమ్మా. జర్ర ఆగు బిడ్డ. ఇగో తీసుకో. 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 గిదేంది నీ కాడున్న పైసలు ఇస్తున్నావు? రేపు నీకు ఇట్లా అవసరమైతే ఏ నిమిషంలో పోతానో తెలవను. నాకెందుకే పైసలు? ఆరే దీపం నేను, వెలగాల్సిన దీపం గౌరీ. తీసుకో బిడ్డ. ఆపరేషన్ కాకపోయినా 2 రోజులు తిండికైనా వస్తాయి కదా. గాడ కట్టమైసం ఉంది, గీడ అనురాధ ఉంది. ఏం పికర్లేదు బిడ్డ, అంతా మంచిగా అవుతుంది. పోయిరామ్మా. బిడ్డ అను, ఈ ఊర్లో మనుషులున్నారే గాని మనసులు చచ్చినాయి బిడ్డ. ఇసుంటి శవాలకి గింతకాలం సాయం చేసినావు, తప్పు చేసినావు బిడ్డ. అయినా సరే పైన దేవుడున్నాడు, పోయిరా. ఈ రోజో రేపో చచ్చేటోడుకున్న దమ్ము కలేజా మీకు లేదంటే మీరు మొగుళ్లే కాదు, అసలు మొగోళ్లే కాదు. రాణక్క, ముచ్చాలు, రాజీ, పరిమళ, లచ్చక్క రండి. మన కాడున్న పైసలిచ్చి బిడ్డని కాపాడుకుందాం రండి. మీ కాడ ఎంతుంటే అంత ఇవ్వండి. పెండ్లం ఏమంటదో అని మనం భయపడితే ఆ పెండ్లలే మొకాన ఉమ్మేసిపోతుర్రు. ఇంకా నసుకుడేందిరా? రండిరా, రండిరా, రండి, పైసలేయిర్రా. చూడు బిడ్డ, నువ్వు గౌరీ అనాథలు కాదు, ఆ కట్ట మైసమ్మ కన్న బిడ్డలు, ఈ ఊరి ఆడపడుచులు. పోయిరా బిడ్డ, క్షేమంగా పోయి లాభంగా రా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. గంత మాటను కను, నువ్వు కాదు అనాథవి, మేము. అన్ని బంధాలు తెలిసినా మనుషులు అని మర్చినాం. మా తప్పుల్ని క్షమించు బిడ్డ, క్షమించు. గంత మాట కన్నా మీరందరూ నా వాళ్ళు, అందరూ సల్లంగా ఉండాలి. పోయొస్తా. అగో బస్సు వచ్చింది బిడ్డ, నడువుండ్రి, నడువుండ్రి. పదను, రావే. పోయొస్తానమ్మా. మంచిది బిడ్డ. మంచికెళ్ళు బిడ్డ, జాగ్రత్త, జాగ్రత్త బిడ్డ.
సారీ అమ్మా, సారీ తల్లి. ఏంటిది? ఎప్పుడు జరగంది ఇలా జరిగిందేంటి? అనూహ్య, ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇదేంటి? ఈ పేరేంటి అని అనుకుంటున్నావా? ఇది నీకు పెట్టాలనుకున్న పేరని అమ్మ చెప్పింది చెల్లి. నువ్వు తప్పిపోయినప్పటి నుంచి నీకోసం వెతకని ప్లేస్ లేదు, చెయ్యని ఎంక్వైరీ లేదు. మాకు కనబడకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటావు, ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటావు.